హాయ్ అండి. మన గోదావరోళ్ళకి ఎంతో ఇష్టమైన ఎండు చేపల, అలాగే తెల్లవంకాయల పులుసయితే చూపిస్తానండి. ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఎండు చేపలయితే క్లీన్ చేసేసుకొని, శుభ్రంగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇటు సైడ్ అయితే ఇంకా అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కోసి పెట్టేసుకున్నాను. ఇంకా అటైతే దాకబెట్టుకున్నానండి. దాకలో అయితే ఇంకా నూనె వేసుకొని, నూనె అయితే వేడెక్కాక కొంచెం పసుపేసుకొని, ఇంకా ఎండు చేపల ముక్కలు కూడా ఫ్రై చేసేసుకున్నాక, ఆ తర్వాత ఇంక ఎండు చేపలు కూడా తీసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా ఇంకా మగ్గపెట్టేసుకున్నాక, ఇటు సైడ్ అయితే ఇంకా మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఎండు చేపలైతే ఫ్రై చేసేసానని. ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా వంకాయ ముక్కలైతే ఇంకా కండ్రే రాకుండాను ఉప్పు నీటిలో అయితే వేసుకున్నాను. వంకాయ ముక్కలు వేసేసుకున్నాక ఆనియన్స్ కూడా మగ్గిపోయాక అప్పుడైతే ఇంక నేను తెల్ల వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. మన గోదావరోళ్ళకైతే చాలా ఇష్టమండి ఈ కర్రీ. మరి మీకు కూడా ఒకసారి తెలియనోళ్ళైతే ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. నాకైతే జలుబు చేసేసి ఇంక నాకైతే వాయిస్ కూడా కొంచెం తేడాగానే వస్తుంది. ఇంక తర్వాతయితే ఇంక వంకాయ ముక్కలు కూడా ఇంకా మగ్గుతున్నయి. ఇంకా దాకలో వండితే బావుంటదని, ఇంక దాకలో అయితే వండుతున్నానండి. ఇంకా మా అమ్మ అయితే చాలా బా వండుద్దండి. ఎండు చేపలు, వంకాయలు ఇదివరకు బా వండేదండి. ఇంక ఇప్పుడు కూడా ఇంకా తగ్గిచ్చేసింది. ఇంక ఇప్పుడైతే నేను మొదలుపెట్టాను ఈ కూరలు. ఇంకా మా అత్తయ్య గారు కూడా ఇంకా వండు అన్నారని ఇంకా వండుతున్నానండి. ఇంక తర్వాత అటు సైడయితే ఇంకా చింతపండు కూడా ఇంకా నానబెట్టుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత మనకు పులుపు సరిపడగా నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాక ఇంకా కారం 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సో, అది గొరకప్పండి. గొరకప్పు వేసుకున్నాక, ఆ తర్వాత ఇంకా బాగా తిప్పుకున్నాక అప్పుడు వంకాయ ముక్కలు మగ్గే వరకు మనం మగ్గబెట్టేసుకోవాలి ప్లేటేసేసుకొని. టేస్ట్ అయితే చాలా బావుందండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంక తర్వాతయితే ఇంకా వా చింతపండు పులుసు కూడా వేసేసుకున్నానండి. వేసేసుకున్నాక తర్వాత ఇంకా మరుగుతుంది కదా చింతపండు పులుసు. అప్పుడు ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకున్నాను. వేసేసుకున్నాక అప్పుడు ఇంకా బాగా మగ్గబెట్టేసుకొని ఇంక దగ్గరకొచ్చేంత వరకు మగ్గబెట్టేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మా వారు కూడా ఇంక పొద్దున్నే ఇంక భోజనం చేసేసి ఎళ్ళిపోయారు కూర బావుందని. ఇంకా మా వారు ఎళ్ళగానే ఇంకా మా బాబుని పడుకోబెట్టి ఇంక నేను కూడా పనంతా అయిపోయాక నేను కూడా భోజనం చేసేసానండి. ఇంకా మా అత్తయ్య గారైతే ఇంక టిఫిన్ తెచ్చారు. మా అత్తయ్య గారైతే టిఫిన్ చేశారు. ఇంక నాకైతే బాగా జలుబు చేసిందని వేడి వేడిగా ఇంకా వంకాయ పులుసేసుకొని, ఎండు చేపలేసుకొని అయితే తినేసాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఇప్పుడైతే టేస్టులు తగ్గినియి కానీ, మన చిన్నప్పుడైతే టేస్టులు ఇంకా బావుండేయండి. ఇంకా ఇప్పుడైతే అన్నీ మందు పదార్థాలొచ్చేసి మందులు వేయడం వలన కూరగాయలకి గట్టా ఇంక అలా ఉంటున్నాయి. ఇదిగోండి ఇక్కడ నేను కూడా ఇంకా భోజనం చేసేస్తున్నాను. నాకు కూడా బా నచ్చింది. ఇంక నాకైతే ఇంక జలుబు చేసేసి